అసలు మన ఊరిలో ఎవరు దొంగతనం చెయ్యరు కదా! మరి మన ఊరిలో ఎలా ఈ బంగారమంతా పోయింది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు రవన్న. అసలు మన ఊరిలో ఈ దొంగతనం కావడం ఏమిటి? నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. అసలు ఎన్నడూ లేనిది కొత్తగా మన ఊరిలో ఈ బంగారం దొంగతనం కావడం. అరే అదే కదా! నాకు కూడా అసలు ఏం అర్థం కావడం లేదు. మనం ఇలా ఇక్కడే కూర్చొని బంగారం దొంగ ఎవరు అని ఆలోచిస్తే అసలు మనకు ఆ దొంగ అస్సలు దొరకడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నీ దగ్గర ఏమన్నా ఉపాయం ఉందా ఆ దొంగని పట్టుకోనీకి? అసలు ఈ దొంగతనాలన్నీ ముందు ఎప్పటి నుండి మొదలు అయ్యాయో మనం అది కనిపెట్టాలి. నాకు తెలిసి మన ఊరిలో ఈ బంగారం దొంగతనం ఇదే మొదటిసారి అనుకుంటా. అది ఎలా నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఇదే మొదటి దొంగతనం అని? మన ఊరిలో ఏ చిన్న దొంగతనం అయినా దాన్ని మన ఊరి పంచాయతీలో పెడతారు. మన ఊరిలో చాలా దొంగతనాల పంచాయతీలు అయ్యాయి. కానీ ఒక్కసారి కూడా బంగారం దొంగతనం అయ్యింది అని పంచాయతీ పెట్టలేదు. అరే అవును రామన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే. మన ఊరిలో చాలా పంచాయతీలు అయ్యాయి. కానీ ఒక్కసారి కూడా బంగారం దొంగతనం చేశారు అని ఎవ్వరూ పంచాయతీ పెట్టలేదు. అయితే ఇప్పుడు మనం ఊరి పెద్దల దగ్గరికి పొయ్యి మా ఇంట్లో బంగారం పోయింది అని దొంగతనం పంచాయతీ పెడదామా? వద్దు వద్దు, మనం ఇప్పుడు బంగారం పోయింది అని బంగారం దొంగతనం పంచాయతీ పెడితే ఆ దొంగ ఎవరు అనేది మనకు అస్సలు తెలియదు. ఇంకా మన బంగారం కూడా అస్సలు మనకి ఎప్పటికీ దొరకదు. మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం రవన్న? అసలు మన బంగారం దొరుకుతుందంటావా? ఇప్పుడు మనం పంచాయతీ పెడితే మన బంగారం అస్సలు దొరకదు. అలానే ఆ దొంగ ఎవరో అనేది కూడా మనకి ఎప్పటికీ తెలియదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? ఇప్పుడు ఆ బంగారం దొంగని ఎలా పట్టుకుందాం? అసలు ముందు మనం ఈ బంగారం దొంగతనం ఎప్పుడు అయ్యిందో అది కనిపెట్టాలి. అరే రవన్న, ఈ బంగారం దొంగతనం నిన్న రాత్రే కదా అయ్యింది. అవును కదా! ఈ బంగారం దొంగతనం నిన్న రాత్రే అయ్యింది. అయితే నిన్న మనం ఏమన్నా కొత్తగా చేశామా? ఏమన్నా కొత్తగా అంటే అసలు మాకు అర్థం అయ్యేలా చెప్పు రవన్న. అదే, మనం నిన్న ఏమన్నా కొత్తగా చేశామా? అంటే రోజూ చేసే పని కాకుండా ఇంకా వేరేది ఏమన్నా చేశామా అని అంటున్నా. అరే రవన్న, మనం నిన్న ఆ డాక్టర్ దగ్గరికి పొయ్యి మందులు తీసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చాం కదా, గుర్తు ఉందా? ఆ! అవును కదా! మనం నిన్న ఆ డాక్టర్ దగ్గరికి పొయ్యి మందులు తీసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చాం. అసలు ఈ మందులు దేనికోసం తీసుకున్నాం? అదే, మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ఆ మందులు తీసుకున్నాం కదా! మర్చిపోయావా? అసలు ఈ మందులు తీసుకోనికి గల కారణం ఏమిటి రవన్న? అదే, మనం ఆ బుచ్చిగాని ఇంట్లో దావత్‌కి పోయాం కదా మొన్న రాత్రి. అవును కదా! మనం మొన్న ఆ బుచ్చుగాని ఇంట్లో దావత్‌కి పొయ్యాం. ఆ దావత్‌కి పొయ్యి వచ్చిన మరుసటి రోజు నుంచే మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు. అయితే ఆ దొంగ ఆ బుచ్చిగాడు అంటావా రామన్న? ఏమో, కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ బంగారం దొంగకి ఆ దావత్‌కి కొంచెమన్నా సంబంధం ఉండి ఉంటది. అది ఎలా చెప్తున్నావు రామన్న నువ్వు? కాస్త వివరంగా చెప్పు మాకు. మనం మొన్న ఆ దావత్‌కి పొయ్యాం. ఇంకా మరుసటి రోజు నుంచే మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు. ఇంకా ఆ మరుసటి రోజే మన ఇంట్లో బంగారం పోయింది. అవును రామన్న, ఇదంతా చూస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం ఒకసారి ఆ బుచ్చిగాని ఇంటికి పోయి కనుక్కుందాం. ఆ! పదండి. మనమంతా ఒకసారి ఆ బుచ్చిగాని ఇంటికి పొయ్యి అసలు విషయం ఏమిటి అనేది కనుక్కుందాం. ఏం బుచ్చన్న, ఏంటి అలా నిలబడ్డావు? ఏమో ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? అరే రామన్న, నువ్వా? ఏంటిరా విషయం? ఎలా వచ్చారు అందరూ? ఏం కావాలి? ఏం లేదు కానీ, ఏంటి నువ్వు మొన్న బాగా దావతు చేశావు? ఏంటి విషయం? దేనికోసం ఆ దావతు చేశావు? నువ్వు దావతులో మంచిగా తినిపోయి ఇప్పుడు వచ్చి ఆ దావతు దేనికోసం చేశారు అని అంటావేంరా రామన్న? అరె చెప్పు బుచ్చన్న, అసలు మీరు ఆ దావతు దేనికోసం చేశారు? ఏమన్నా విషయమా ఏంటి? అరే అలాంటిదేం లేదురా రామన్న. నా భార్యకి ఏదో మొక్కు ఉండే అంట. ఆ మొక్కు తీర్చాం అంతే. ఇంకా వేరే విషయం ఏం లేదు. అవునా? సరే సరే. మేం నిన్ను మళ్ళీ కలుస్తాం బుచ్చన్న. మాకు కాస్త వేరే పని ఉంది. రామన్న, నేను మీకు ఒక విషయం అడగాల? అడుగు బుచ్చన్న, ఏం విషయమో? మన ఊరిలో ఎవరన్నా బంగారం దొంగ ఉన్నారా రామన్న? నీకు ఎవరన్నా అలాంటి వాళ్ళు తెలుసా? మన ఊరిలో కానీ పక్క ఊరిలో కానీ? ఏంటి బంగారం దొంగనా? అసలు ఏమైంది బుచ్చన్న? కాస్త వివరంగా చెప్పు, నాకు అర్థం అయ్యేలా.
రామన్న, మా ఇంట్లో నిన్న రాత్రి బంగారం దొంగతనం జరిగింది. ఏంటి? మీ ఇంట్లో కూడా బంగారం పోయిందా? అసలు ఎలా పోయింది మీ ఇంట్లో బంగారం? ఏంటి? మీ ఇంట్లో కూడానా? అంటే ఇంకెవరన్నా ఇంట్లో కూడా బంగారం పోయిందా ఏంటి? ఇగో ఈ రవణ ఇంట్లో మా ఇంట్లో కూడా పోయింది నిన్న రాత్రి బంగారం. ఏంటి? మీ ఇంట్లో కూడా బంగారం పోయిందా? అసలు ఎవరు తీసి ఉంటారు ఈ బంగారం అంతా? అది నాకేం తెలుసు బుచ్చన్న. మేం కూడా ఆ విషయమే కనుక్కుంటున్నాం. అసలు ఈ బంగారం ఎవరు దొంగతనం చేస్తుంటారు? నాకసలేం అర్థం కావడం లేదు. ఇగో బుచ్చన్న, మేము కూడా ఆ బంగారం దొంగనే కనిపెడుతున్నామిప్పుడు. ఇప్పుడు ఎలాగో బంగారం దొంగతనం అయ్యింది కదా, పదండి మనం పొయ్యి ఊరిలో పంచాయతీ పెడదాం. ఏ ఊకో బుచ్చన్న, ఇప్పుడు నువ్వు పొయ్యి ఊరిలో ఈ బంగారం దొంగతనం అయ్యింది అని పంచాయతీ పెట్టినవనుకో, అసలు ఆ దొంగ ఎవరో అనేది మనకు అస్సలు తెలియదు. వాడు ముందు జాగ్రత్త పడి ఎక్కడన్నా పారిపోతాడు. ఇంకా మన బంగారం మనకి ఎప్పటికీ దొరకదు. అంటే మనం ఆ బంగారం దొంగని ఇప్పుడు ఎలా పట్టుకుందాం నువ్వే చెప్పు. నీ దగ్గర ఏమన్నా ఉపాయం ఉందా ఆ దొంగని పట్టుకోనీకే? నా దగ్గర ఇప్పుడు ఏం ఉపాయం లేదు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. అసలు ఆ దొంగని ఎలా పట్టుకోవాలో ఏమో. రామన్న, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, చెప్పమంటావా? ఏంటి? నీ దగ్గర ఆ దొంగని పట్టుకోనీకి ఉపాయం ఉందా? ఏంటి ఆ ఉపాయం చెప్పు? ఈ ఊరిలో ఒక బంగారం దొంగ ఉన్నాడు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఒక చాటింపు వేయిద్దామా? అలా చాటింపు వేస్తే ఆ దొంగకి కూడా తెలిసిపోతుంది కదా! ఇంకా ఆ దొంగ మనకి ఎలా దొరుకుతాడు? ఆ దొంగ మన ఊరిలో నుంచి పారిపోతాడు కదా! అయితే మనం ఇప్పుడు ఆ కొత్త దొంగని ఎలా పట్టుకోవాలబ్బా? నాకేం అర్థం కావడం లేదు. ఏంటి? ఏమన్నావు? కొత్త దొంగనా? ఏమో, కొత్త దొంగనో పాత దొంగనో నాకేం తెలుసు. నాకు నోటికి వచ్చింది నేను అన్నా అంతే. నాకిప్పుడు నిజంగా ఒక ఉపాయం వచ్చింది. ఆ బంగారం దొంగని పట్టుకోనీకే. ఏంటి? నీకు ఉపాయం వచ్చిందా? ఏంటి ఆ ఉపాయం? ఆ దొంగని మనం పట్టుకోగలమా నీ ఉపాయంతో? ఆ! ఖచ్చితంగా ఆ ఉపాయంతో మనం ఆ దొంగని పట్టుకోగలం. ఏంటి రామన్న ఆ ఉపాయం? కాస్త వివరంగా చెప్పు, మాకు అర్థం అయ్యేలా. నువ్వే కదా అన్నావు కొత్త దొంగ అని. మన ఊరిలోకి ఎవరన్నా కొత్తగా వచ్చారా కొన్ని రోజులుగా? కొత్తగా అంటే కాస్త వివరంగా చెప్పు రామన్న. అదే మన ఊరిలోకి ఎవరన్నా కొత్తగా కాపురం ఉండనీకి గాని, లేదా కొత్త వ్యాపారం పెట్టనీకి గాని, లేదా కొత్తగా మన ఊరిలో ఏమన్నా కొత్తగా అమ్ముకోనీకి గాని వచ్చారా? ఇలా కొత్తగా వచ్చిన వారు దొంగతనం చేస్తారు అని నువ్వెలా అనుకుంటున్నావు? కొత్తగా వచ్చిన వారి మీద మనకు అనుమానం రాదు కదా! వాళ్ళు దొంగతనం చెయ్యనీకి అవకాశం ఉంటది. సరే మరి, మనం మన ఊరిలోకి పొయ్యి ఎవరన్నా కొత్తగా వచ్చారేమో కనుక్కుందాం పదండి. పదండి. ఇంకా ఆ బంగారం దొంగ మన దగ్గరి నుంచి తప్పించుకోలేడు. అయితే మన బంగారం మనకి దొరుకుతుందంటావా రామన్న? మన బంగారం ఎక్కడ ఉన్నా సరే మన బంగారం మనకు దొరుకుతుంది బుచ్చన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.